నమస్కారం. తెలుగు చరికి పునఃస్వాగతం. రాసలీలలు రెండవ భాగాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీంట్లో 4 పద్యాలండి. వేల కృష్ణులు ఏకాంత సేవ, గొల్లభామల భక్తి, పున్నమి చంద్రుడు మాయమౌ, నెమలి పింఛ రహస్యం. ఈ పద్యం అండి. వేల కృష్ణులు ఏకాంత సేవ, నీలమేఘశ్యాముడు మబ్బులు కప్పుకున్నవాడు అనే పదప్రయోగం చేయబడింది. పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు తన్మాత్రలు. వేల మంది గోపికలకి ఒక్కొక్కరికి ఏకాంత సాంగత్యం ఇచ్చిన మహానుభావుడు. ఇక్కడ ఛందస్సు శార్దూలము వాడబడిందండి. తబ్బిబ్బైరట గోపకాంతలచటే తన్మాత్ర సార్థక్యమై, మబ్బుల్నే తను కప్పుకున్న సఖుడే మారాము చేయించగా, అబ్బబ్బా అది ఎంత మోహనముగా ఆనంద సందోహమై, ఇబ్బందేమిటి వేల కృష్ణులివగా ఏకాంత సాంగత్యము. ఇట్లా వివిధమైన సంఖ్యలో గోపికలకి ఏకాంత సాంగత్యం ఇచ్చిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. చాలా వరకు పదాలన్నీ సులువే అండి. మబ్బుల్నే తను కప్పుకున్న అంటే నీలమేఘశ్యాముని వర్ణన చేయటంలో అలాంటి పదాలు వాడాను. అలాగే అబ్బబ్బా ఇది ఎంత మోహనము అంటే కొంత శృంగార రసం కూడా మీకు తెలుస్తుంది. ఈయనకి అటువంటి చాకచక్యం ఉన్నప్పుడు ఇబ్బంది ఏమిటి? ఆరోగ్యం అండి. గొల్లభామల భక్తి. ఇక్కడ ఉత్సాహం అనే కొత్త ఛందస్సు అండి. ఈ ఉత్సాహం అనే ఛందస్సులో ప్రతి పాదంలో 7 సూర్యగణాలు, ఒక గురువు ఉంటాయండి. మనం 1వ గణం 5వ గణానికి ఫస్ట్ అక్షరం ఎత్తిస్తాను. మనం గణాల గురించి తర్వాత ఒక వీడియోలో పెడతాను. ప్రస్తుతానికి ఉత్సాహము అనే ఛందస్సులో చల్లగాలి వేణుగాన సరిగ మొదలికించగా, గొల్లభామలంత మురిసి గూళ్ళు వదిలిరారటే, నల్ల నయ్య నాటికేడి నవరసములు చిందగా, కల్ల కాదు నిజము భక్తి కామ్య ఫలములసలు. ఈ ఉత్సాహం అనే ఛందస్సుకి చదవటంలోనే ఒక విధమైనటువంటి ఆనందం, ఆహ్లాదం కలుగుతుందండి. అందుకే పేరు ఉత్సాహం అని పెట్టారు. ఏడవ పద్యం. పున్నమి చంద్రుడు మాయం. దీంట్లో ఇతివృత్తం ఏం తీసుకున్నానంటే, రాధా మాధవులను దగ్గరగా చూసిన పున్నమి చంద్రుడు పూర్తిగా మాయమైపోయాడు. ఇది ఒక సమస్య పూరణంలో ప్రదర్శించిన పద్యం ఉంది. ఆ సమస్య ఏంటంటే, పున్నమి వేళ అయ్యానని పూర్తిగా చంద్రుడు మాయమయ్యడి. ఉత్పలమాల. సన్నని మారుతంబచట సౌమ్యపు గీతిక లాలపింపగన్, వెన్నుడు రాధకై విరహ వేదన భారము తాడలేక, ఆ అన్నుల మిన్న రాకగని హాయిగా చేరెను భామ చెంతకున్, పున్నమి వేళ అయ్యనని పూర్తిగా చంద్రుడు మాయమయ్యడిన్. అంటే చంద్రుడు వీళ్ళని చూసి సిగ్గుపడి మాయమైపోయాడు. అదేంటి ఇతివృత్తం. 8వ పద్యం. నెమలి పింఛ రహస్యం. ఆయన శ్రీకృష్ణ భగవానుడు పరిశుద్ధుడై అస్ఫలిత బ్రహ్మచారిగా ఉంటూ 16,000 భార్యలతో కాపురం చేశాడు. శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించడానికి కారణం నెమలికి తనకు సామీప్యం ఉంది కాబట్టి అని చెప్తారు. ఆ సామీప్యము పరిశుద్ధతలో. మధ్యేభ వృత్తంలో రాసిన పద్యం అండి. వరమా నెమ్మిలి గుడ్డు బెట్టు గద సంపర్కంబు లేకుండనే, పరమాత్మై పరిశుద్ధ తన్వదలకే పండించే సాన్నిధ్యమున్,
కరుణన్ బ్రోచెగ బేల భార్యలలరన్ కవ్వించె కౌగిళ్లలో పరమార్థం పదిమించె మౌళి ధరింపన్ సూక్ష్మ సూత్రం వయన్. ఇంకా వివరణ చేయాల్సింది ఏమీ లేదు. ఈ పద్యం యొక్క ప్రత్యేకత నీకు వివరించాను. దీంతో రెండో భాగం పూర్తయిందండి. మళ్ళీ మూడో భాగంలో కలుద్దాం. ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ వాసుదేవ పరమాత్మనే శుభం భూయాత్. స్వస్తి.